దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 100 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. ఆ సక్సెస్ జోష్ తోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ముగించాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ముగించారు మేకర్స్. ఓపెనింగ్ రోజున ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో టోవినో థామస్తో పాటు మలయాళ లీడింగ్ యాక్టర్ బిజు మీనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ ఓకే అయినట్టుగా సమాచారం. కాగా ఈ సినిమాను ఈ నెల చివరి వారంలో షూట్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నట్టు యూనిట్ సమాచారం. రవి బస్రూర్ సంగీతంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.